చిన్న చేపలంటే చాలా ఇష్టం. కానీ తినడానికి మాత్రం ముళ్ళు ఎక్కడ ఇరుక్కుంటాయో అని చాలామంది భయపడుతుంటారు. బట్ అట్లా అయితే ఏం కాదు. ఈ ఈ చేపలు నేను చూపించే విధంగా చేసుకోండి. ముళ్ళులతో సహా మొత్తం తిని నమిలేయచ్చు. అంత బాగుంటాయి. దానికోసం అయితే దీనిని ఫస్ట్ బాగా క్లీన్ చేసుకొని పొట్ట తీసేసి శుభ్రంగా కడుక్కున్న తర్వాత అందులోకి ఉప్పు, పసుపు, కారం మనకి ఎంత కావాలనో అంత. నేనైతే కబాబ్ పొడి తీసుకున్నా ఇక్కడ. అన్నీ మిక్స్ ఉంటాయి దాంట్లో. ఇంకా అది వేసుకొని లాస్ట్గా ఇంకా ఒక నిమ్మకాయని సగం కోసి ఆ సగం వేసేసి పిండుకోండి. బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత చూడండి నీట్గా అట్లా ముక్కలకి పట్టేటట్లు కలుపుకోండి. చిన్న చేపలన్నీ మనం తినాలంటే కనుక ఎక్కువ భయపడతాం, ముళ్ళులు ఉంటాయి కర్రీ చేసుకుంటే అనేసి. ఇట్లా ట్రై చేయండి, నిజంగా చెప్తున్నా చాలా బాగుంటాయి. ఒక అర్ధగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టండి. అన్నీ కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి ఇట్లా ఆయిల్ కొంచెం వేయండి. ఎక్కువ వేస్తే మళ్ళీ అది మనం యూజ్ చేయం కదా, వేస్ట్ అయిపోతుంది. ఆయిల్లో వేసేసి ఒక రకంగా మంట మధ్య రకంగా పెట్టేసి వదిలేయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. కలర్ కానీ వేగేటప్పుడు ఏం చిట్లవు. స్లోగా వేయించుకోండి, చాలా బాగుంటాయి. తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇట్లా ఒక్కసారి చేసి పెట్టండి కబాబు. చిన్న చేపల్ని, పెద్ద చేపలు కబాబు కూడా బాగుంటుంది, కానీ అది వేరే ప్రాసెస్ అన్నమాట చేసేది. ఇదైతే మాత్రం చూడండి పిండి కూడా తక్కువ, కబాబ్ పిండి. మనకి ఎక్కువ చేపనే తిన్నట్టుగానే ఉంటుంది, మరి పిండి ఎక్కువ వేస్తే బాగోదు. చాలా బాగుంటాయి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి.